హాయ్ ఆల్, నేను అరుణ. ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను. మామూలుగా మన రెగ్యులర్ స్వీట్స్లో ఏముంటాయి, ఓన్లీ క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. కానీ ఈరోజు మనం చేయబోయే రెసిపీలు ఏంటంటే ఇది హెల్దీయే కాకుండా న్యూట్రిషియస్ కూడా అనమాట. ఎందువల్ల అంటే దీనిలో మనం డేట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్ ఇవన్నీ వాడడం వల్ల ఏంటంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది ఎలా చేయాలో చూద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ మిల్క్, 6 డేట్స్, 20 పిస్తాస్, 15 ఆల్మండ్స్, టేస్ట్కి తగినట్టుగా సాఫ్రన్, 1 టేబుల్ స్పూను చియా సీడ్స్. గార్నిషింగ్ కోసం ఆల్మండ్స్, పిస్తాస్ సన్నగా కట్ చేసింది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ హాఫ్ అన్ అవర్ పాటు మనం సోక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దీనికి గోరువెచ్చని పాలు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు డేట్స్, పిస్తాస్, ఆల్మండ్స్, కొంచెం సాఫ్రన్ ఇవన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను. ఇది హాఫ్ అన్ అవర్ అయ్యింది. ఇలా ఉంటుంది. ఈ రెసిపీలో మనం అస్సలు షుగర్ వాడట్లేదు. సో షుగర్ బదులు మనం డేట్స్ వాడుతున్నాం అనమాట. డేట్స్ మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోండి. ఇప్పుడు నేను 6 వేస్తాను, కావాలంటే ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు సోక్ చేసిన మిక్చర్ ఉంది కదా, దీన్ని ఫైన్గా గ్రైండ్ చేయాలన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసిన మిక్చర్ ఉంది కదా, ఇది బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ నిండుగా వేయండి. బాగా కలపండి. మీకు ఇది థిక్గా కావాలంటే 1.5 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ వేసుకోండి. లేదు కొంచెం లూజ్గా ఉండాలి అంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దీనికి మంచిగా లిడ్ పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు పెడితే బాగా సెట్ అవుతుంది. నేను ఆల్రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. 2 అవర్స్ అయింది, బాగా సెట్ అయింది. చూడండి. ఇప్పుడు గార్నిషింగ్. రోజ్ పెటల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది చూడడానికి. ఇది టేస్ట్ చూసి చెప్తాను. సూపర్ టేస్టీగా ఉంది. దీనిలో మనం సాఫ్రాన్ వేసాం కదా, దానివల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వచ్చింది. తర్వాత డ్రై ఫ్రూట్స్, డేట్స్ కలిపి గ్రైండ్ చేయడం వల్ల సూపర్ క్రీమీగా ఉందన్నమాట. మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ క్రిస్పీగా తగులుతూ అసలు ఒక హెల్దీ స్వీటు ఎంత టేస్టీగా చేసుకోవచ్చా అని మనకే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంది. ఈరోజు చేసుకున్న రెసిపీలో టోటల్ క్యాలరీస్ 500, ప్రోటీన్ 16 గ్రామ్స్ అనమాట. ఇది 4 పోర్షన్స్ అవుతుంది. అంటే ఒక్కొక్కరికి ఓన్లీ 125 క్యాలరీస్ అనమాట. సో అంత తక్కువ క్యాలరీస్లో మంచి స్వీటే కాదు, హైలీ న్యూట్రిషియస్ కూడా. దీనిలో మనం వాడిన ఆల్మండ్స్, పిస్తాస్ నుంచి గుడ్ ఫ్యాట్స్, డేట్స్ నుంచి ఐరన్ ప్లస్ ఇన్స్టెంట్ ఎనర్జీ, తర్వాత చియా సీడ్స్ నుంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మిల్క్ నుంచి కాల్షియంతో పాటు మంచిగా ఫైబర్ కూడా యాడ్ అయ్యింది. సో ఇన్ని రకాల మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్న స్వీట్ మనం వన్స్ ఇన్ అవైల్ చేసుకొని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. బాయ్.